నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శ్రీకారం. సత్వాతో పాటు మరో 6 ఐటీ సంస్థలకు లోకేష్ భూమి పూజ. నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ చిరునామాగా తయారవుతుందన్న సీఎం. కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న లోకేష్. అల్లూరి జిల్లా ఘాట్ రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం. బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం. పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ నిర్ణయం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాటు. తాజాగా జనజీవన స్రవంతిలోకి వచ్చిన 10 మంది నక్సల్స్. నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2032 నాటికి విశాఖ ఎకనామిక్ రీజియన్ ను 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఆదాయ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, కాగ్నిజెంట్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. విశాఖను ఏపీ ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అనుకున్న గడువు కన్నా నెల ముందే కాగ్నిజెంట్ కార్యాలయానికి శంకుస్థాపన, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశామని సంస్థ అమెరికా విభాగాధిపతి సూర్య, సీఈఓ రవికుమార్ తెలిపారు. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ డాలర్స్ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరిన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేట్టుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్సులు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం. మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు. కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, 12 నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని. అవసరంలో జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి 12 నెలలు కాదు 10 నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 2047కి ఇండియా నెంబర్ 1 కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా 2047కి 2.4 ట్రిలియన్ ఎకానమీగా, అదే సమయంలో $40,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ముందుకు పోతున్నాం. ఈ రెండు సాధ్యం. We are aiming 15% growth rate. I am assuring you, I am going to achieve it. Country is doing now 8.27%, whereas Andhra Pradesh is growing 11.28. This year we are going to reach 15%. Then PM is planning to go for double-digit growth. These are all the things we are working. My aim is Cognizant has to provide 1 lakh jobs over a period of 4 years, 5 years time. That is the assurance I am expecting from them. It is not impossible. Hyderabad 75,000. I am asking him to provide 1 lakh jobs. For that, what all you need, you tell me.
we are going to provide. As Surya Garu just shared, a lot of questions were asked. We explained everything. And back then I didn't have permission of the Honorable Chief Minister, but I took Ravi Garu to the side and I said, I'll make a deal with you that you cannot resist. He said, what is that? I said, choose the extent of the land. I'll give the entire land for 99 paise. And Ravi Garu was shocked. And he said, is it possible? I said, we walked the talk. Then I came back. And then I had to go back to my leader, the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu, and tell him. He said, 99 paisal land iste company lo vastaya ani adigaru. I said, this is the only ask as an IT minister I'll have, sir. Please give me that flexibility and we will script history in Visakhapatnam. And I'm proud to say that we were able to clinch Cognizant, bring them here. And from this dais, I'd like to make a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you're proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud. You know, our mission here in Visakhapatnam is to transform itself into an economic powerhouse of Andhra Pradesh. You know, honestly, we are very lucky to call Visakhapatnam part of Andhra Pradesh. You have blessed us, you have been kind to us, and it is time that politically we repay. That is why we see Visakhapatnam as the IT GCC hub for Andhra Pradesh. And the Visakhapatnam economic region will lead the economic transformation of Andhra Pradesh, and you will be the economic capital of Andhra Pradesh. Visakhapatnam is not competing with other cities in India. We are competing with the world. The question is no longer why Vizag. The question is why not Vizag. As an IT minister, I promise we are going to create 500,000 IT jobs here in Visakhapatnam. But the next 1,000,000 jobs will depend on how you contribute to Cognizant. How you work. విశాఖలో కాగ్నిజెంట్ ఉద్యోగులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇంత త్వరగా ఏపీకి కాగ్నిజెంట్ వస్తుందనుకోలేదంటూ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. Be happen for sure, but we didn't expect it this much faster. So we would like to thank our beloved CEO garu and you and CDM garu for that. Usually we used to go to other cities like Hyderabad, Bangalore. We used to work. And we know for sure in future in Vizag it will be going to happen, but we didn't expect it this much of fastness. We can't express. We are like living in the moment. So very thankful, sir. In fact, what I told Ravi Garu is that what you're witnessing is history. Yeah. So believe me, every month you will see all this area transforming. Yes. Every month you will see the trend. All of you heard of Hyderabad. If you are very young, but now after Babu Garu became CM first time. Yes. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు విహంగ వీక్షణం చేశారు. విశాఖలో కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి వెళ్లిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో నిర్మితమవుతున్న నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఐటీ కంపెనీల నిర్మాణ పనుల్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయ్పూర్, విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు. ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. అమరావతి సచివాలయంలో 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సులో సీఎం పాల్గొంటారు. 18వ తేదీ కలెక్టర్ల సదస్సు అనంతరం ఢిల్లీ బయలుదేరనున్నారు. 18 రాత్రి 19న కేంద్ర పెద్దల్ని కలవనున్నారు. పార్లమెంట్ హౌస్లో పలువురు మంత్రుల్ని కలిసి రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై చంద్రబాబు చర్చించనున్నారు. 19 రాత్రికి సీఎం తిరిగి అమరావతికి చేరుకుంటారు. అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మరణించారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారిమెట్ట మలుపు వద్ద యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ నుంచి కింద పడింది. ప్రమాదంలో 5 మహిళలు సహా 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ స్థితి నెలకొంది. కళ్లెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి.
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాల్ని వెలికితీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అన్నవరం నుంచి భద్రాచలం వైపు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. అల్లూరు జిల్లా బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఇస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఇస్తామన్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చింతూరు ఆసుపత్రిలో బాధితుల్ని మంత్రి పరామర్శించారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంత మత్స్యకారులు నెల్లూరు జిల్లా జలాల్లోకి చొరబడి అత్యాధునిక మరపడవలతో చేపలు పట్టడం వల్ల స్థానిక మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని లోక్సభలో ప్రస్తావించారు. సంబంధిత మంత్రిత్వ శాఖ చొరబాటు వివాదాల్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. Juvaldina and Isukapalli in Nellore district have faced repeated intrusions of mechanized steel boats from Puducherry and Tamil Nadu, which enter Andhra Pradesh waters, destroyed nets worth lakhs, seized their catch, and caused frequent conflicts resulting in severe financial loss. To establish a joint interstate coordination mechanism to continuously monitor boundary zones, prevent illegal entry of mechanized boats, and ensure real-time protection of traditional fishermen. To take urgent steps to address the cross-border fishing intrusion, revise the vessel subsidy norms of AP fishermen. Thank you, sir. Thank you. ఏపీ పెట్టుబడులకు అగ్రగామి రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన 2వ బిజినెస్ ఎక్స్పో 2025ను కొలుసు పార్థసారథి ప్రారంభించారు. పెట్టుబడిదారుల విశ్వాసం పొందటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఖాతా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో దేశానికి ఏపీ దిశానిర్దేశం చేస్తోందన్నారు. బిజినెస్ ఎక్స్పోలో భాగంగా 160 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని ముఖ్య అతిథులతో పాటు సందర్శకులు తిలకించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్గా మారిందని చెప్పేసి మనం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం దాదాపు 25 పాలసీస్, ఎక్కడైనా సరే ఇన్ని వందల ఆటో నగర్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎప్పుడైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తాము. క్వాంటమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాము. ప్రపంచంలో కేవలం 5-6 దేశాల్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే 6వ దేశం మన భారతదేశం. ఆ భారతదేశం 6వ స్థానం పొందడానికి మన ఆంధ్రప్రదేశ్ కారణం అవటం మనందరూ కూడా గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా వెల్కమ్ స్వాగతిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి వారికి ఎటువంటి సమస్యలు లేకోకుండా వారి ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉండే విధంగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మారబోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గతంలో మనం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక ఎంఎస్ఎంఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ అయ్యాక కొత్త ఇండస్ట్రీ పెట్టాలంటే ఆల్ పర్మిషన్స్ వితిన్ 15 డేస్లో ఆన్లైన్ కంప్లీట్ అవుతున్నాయనంటే మనందరం గర్వించాలి. సో దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకో సిస్టమ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలవ్డ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో 160 స్టాల్స్, మల్టీ సెక్టార్ స్టాల్స్. దీంతో పాటుగా ఫస్ట్ టైం ఏపీ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంటు, తర్వాత టూరిజం డిపార్ట్మెంటు, లేపాక్షి, ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా పెవిలియన్స్ని సెటప్ చేయటం. ఫస్ట్ టైం దిస్ అమరావతి కోర్ క్యాపిటల్ 3D మోడల్ రెప్లికా కూడా ఇట్లాంటి ఎక్స్పోలో ఈ ఏపీసీఆర్డీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
ప్రజలందరూ, ఎంటర్ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్టులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఏంటి అనేది తెలుసుకుని మన స్టేట్ డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మారుస్తామని శాప్ చైర్మన్ అమ్మిని రవినాయుడు అన్నారు. దామినేడు వద్ద శాప్నకు 28.37 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుడతామని రవినాయుడు వెల్లడించారు. భూమి కేటాయించడంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి 28 ఎకరాల 30 సెంట్లు భూమిని కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ తీసుకొని రాగలిగితే మన వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయికి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ ల్యాండ్లో మల్టీపర్పస్ యూజేజ్ ఉండే విధంగా, నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే విధంగా, స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేసే విధంగా చర్యలు మొదలు పెడతాం. డిపిఆర్ని రెడీ చేసిన తర్వాత తొందరలోనే దీనికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు అన్ని డిసిప్లైన్స్ ఇక్కడ ఉండి ట్రైన్ అవ్వగలిగితే అథ్లెటిక్స్ కానీ, జిమ్నాస్టిక్స్ సెంటర్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జూడో కానీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇవన్నీ ఆర్చరీ, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని రావాలనేది ముఖ్య ఉద్దేశం. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే విధంగా ముందుకు వెళ్తున్నాం. అమరావతి స్పోర్ట్స్ క్యాపిటల్ ఉంటుంది, తిరుపతి స్పోర్ట్స్ సిటీగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేసి క్రీడాకారులకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటాం. చిలకలూరుపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా 5 పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వీరాంజనేయులు, ప్రమాద కారకుల అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? ఈ నెల 4వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో చిలకలూరుపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో 5 యువకులు మృతి చెందారు. ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదానికి నసరాపేట ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని బృందం ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్లను అడ్డుకోవటమే అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా ఆ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించగా ఆ కంటైనర్ ను ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని బృందం కారుతో అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు పాల్పడే క్రమంలో ఆ కంటైనర్ ను నిలిపివేయడం జరిగింది. అయితే వెనక నుంచి కొంచెం వేగంతో వస్తున్న విద్యార్థుల కారు ఈ కంటైనర్ ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 చనిపోయారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వెంకటనాయుడు అతని ముఠాను పల్నాడు జిల్లా పోలీసులు, చిలకలూరుపేట గ్రామీణ పోలీసులు ఇటీవల దర్యాప్తు చేసి వాళ్ళ 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే వాళ్ళని మీడియా ముందు కూడా తీసుకువచ్చి జరిగిన ప్రమాదం గురించి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలు కావచ్చు, వసూలు గురించి కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. గతంలో కూడా ఈ వెంకటనాయుడు అతని బృందం అనేక ఈ తరహా అంటే అక్రమాలకు, అంటే రహదారి మీద వెళ్లే వాహనాలను అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి రవాణా శాఖ అధికారులమని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయటం అనేది కూడా పోలీసుల దగ్గర ఈ విచారణలో తేలింది. దీని మీద పూర్తి విచారణ అయితే పోలీసులు ఇంకా చేస్తున్నట్లు కూడా డిఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ తరహా మోసాలే కాకుండా కార్లను కొనుగోలు చేస్తూ నకిలీ కార్లను పక్క రాష్ట్రం నుంచి కార్లు తీసుకొచ్చి వాటిని కూడా ఇక్కడ అమ్ముతున్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంకా ఏ తరహా మోసాలకు పాల్పడ్డారు, అదేవిధంగా తండ్రి ఏఎస్ఐ సహకారంతో ఎలాంటి అక్రమాలకు, అదేవిధంగా ఏ తరహా అటువంటి ఎంతమంది దగ్గర నుంచి ఇలాంటి అక్రమ వసూలు చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా విచారిస్తున్నారు. ఈ గత 4వ తారీఖు జరిగిన ఈ ప్రమాదం తర్వాత ఏఎస్ఐ కుమారుడు అతని ముఠా మీద అయితే అనేక ఆరోపణలు, అదేవిధంగా అనేక పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. వాళ్ళు గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఉన్నతాధికారుల సహకారంతో, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడి పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండటం వల్ల తండ్రి వాటిని నేరాల నుంచి బయటపడుతూ ముందుకెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంతో 5 చనిపోవడంతో అటు ఉన్నతాధికారులకి దీని మీద తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. విద్యార్థులు 5 ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, రవాణా శాఖను అడ్డుపెట్టుకుని నకిలీ రవాణా శాఖ అధికారులుగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున అటు సామాన్యులు కావచ్చు, అదేవిధంగా ఈ వాహనదారులను భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన అనేక అంశాలు అయితే పోలీసుల దృష్టికి వచ్చాయి.
అయితే ఈ గత 2-3 రోజులుగా పోలీసులు అదుపులో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబడినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ తీసుకొని ఇంకా సమగ్రంగా విచారించేందుకైతే చర్యలు తీసుకున్నారు. ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతుందని, మరింత సమాచారం పూర్తి స్థాయి విచారణ తర్వాత వెల్లడిస్తామని కూడా హనుమంతరావు తెలిపారు. స్వప్న. ధన్యవాదాలు వీరాంజనేయులు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొనడంతో 2 మృతి చెందారు. కోటపాడుకు చెందిన నాగయ్య, సుబ్బారాయుడు బైక్పై సిరిమెళ్ల మెట్ట వద్ద మలుపు తిరుగుతూ ఉండగా ఆళ్లగడ్డ వైపు వెళుతున్న బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడిని 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. డ్యాం నిర్మాణంలో వినియోగించే మట్టి, రాళ్లు, ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించి పరీక్షిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించే మట్టి నిల్వల నుంచి నమూనాలను సేకరించి మట్టి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బృందం గ్యాప్ 1, 2వ ప్రాంతాల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించనుంది. కొంత పరిమాణాన్ని మరిన్ని పరీక్షల కోసం సేకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిల్ట్ పాలసీని తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధానానికి కిటికీలు తెరిచారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలు చేశారు. లీజుకిచ్చిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని, తన భర్త ఫోన్ను ట్యాప్ చేయించారని తీవ్ర ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు. నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు. 5 ఏళ్లే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో. ఆ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్ పైరవీలు చేసుకోలే. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు. సిగ్గుండాలే. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు. ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలగొట్టారు కదరా బయటికి. ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మినరు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు కూడా సెలెక్టివ్గా లీజ్కి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 10 దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు, ఒక రోజుకిచ్చే కనీస వేతనాన్ని 240కి పెంచింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం సాధారణ జీవిత ఆరోగ్య బీమాలో 74% వరకు ఎఫ్డీఏలను అనుమతిస్తున్నారు. 2027లో జరిగే జనగణనకు కేంద్ర ప్రభుత్వం 11,718 కోట్లు కేటాయించింది. జనగణన 2 విడతల్లో జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితాల రూపకల్పన, 2027 ఫిబ్రవరి నుంచి జనగణన, కులగణన జరుగుతుందన్నారు. జనగణనను తొలిసారి డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. There will be 2 phases of the census. Phase 1 में housing enlisting and housing census. कहाँ पे घर है, घर के अंदर क्या फैसिलिटीज है, वो सब चीजें हाउस इनुमरेशन, हाउस लिस्टिंग और हाउसिंग सेंसस के नाम से गिनी जाती. दैट बिकम्स दी
reference for population enumeration. So house listing and housing census will be done between April to September 2026. और इसमें राज्य सरकारों के साथ काम किया जाएगा. After house listing, second phase population enumeration will be done. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. తాజాగా మరో 10 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వారి ఆయుధాల్ని అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన 10 మందిపై 33 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సుక్మా జిల్లాలో 2025లో మొత్తం 263 మంది మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని, బస్తర్ ప్రాంతంలో హింసాత్మక భావజాలం తగ్గి శాంతి నెలకొంటోందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులతో కొత్త జీవితాల ప్రారంభానికి చిహ్నంగా మొక్కలు నాటించారు.